ఈ వేదికను అలంకరించిన శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీనివాస్ గారు, తర్వాత బసవప్ప సార్ గారు, అంజిరెడ్డి సార్ గారు, బ్రహ్మయ్య గారు, నా ముందు ఉండి ఏదో 92 సంవత్సరమున జరిగినటువంటి 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆహ్వానించి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు మరి వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి ఈ సందర్భంగా తోటి మిత్రులు చాలా చెప్పారు, ఇప్పటికే కాలాతీతమైంది. నాకు కూడా 82 ఏళ్ళు వచ్చినాయి, మాట్లాడే ఓపిక లేదు. అయినా 4 విషయాలు మాత్రం చెప్పడం. ఒకటి ఏమిటంటే విద్య గురించి చంద్రశేఖర్ గారు బాగా చెప్పారు. ఏమని అన్నీ అర్థం కూడా సరస్వతి, లక్ష్మి కూడా సరస్వతితో మన ఇంటికి వచ్చేస్తుంది. కాబట్టి మొదట సరస్వతిని బాగా ప్రార్థించండి, తర్వాత వస్తుంది అని. అంటే ఇప్పుడు విద్యార్థులందరూ ఇప్పుడు మా ముందు నన్ను విద్యార్థులనే భావిస్తాను, ఎందుకంటే పూర్వ విద్యార్థులైనా నేను మా విద్యార్థులుగా భావిస్తున్నాను. విద్యార్థులైనటువంటి వారందరూ సరైన పద్ధతిలో చదువుకొని వారి పిల్లలను కూడా బాగా చదివించినట్టుగా మాకు అర్థమవుతుంది. ఒక మంచి జీవితాన్ని మీరు ఆస్వాదిస్తున్నారని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు విద్య గురించి ఒక విషయం చెప్తాను. విద్య అనేది ఇంత పూర్వంగా లేదు. ఇంత పూర్వం గురుముఖంగా ఏదో ఆశ్రమాలలో విద్యాబోధన జరిగేది. అది క్రమక్రమంగా మారి పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పడం, ప్రభుత్వ పాఠశాలలు, తర్వాత ప్రైవేట్ పాఠశాలలు ఇవన్నీ వస్తున్నాయి. ఈ వీటి ద్వారా విజ్ఞానం అనేది కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ప్రస్తుతము ఏమైపోయిందంటే మొత్తం కంప్యూటర్మయమైపోయింది. విద్య అంటే విపరీతంగా పెరిగిపోయింది. ఒక సామాన్య వ్యక్తి ఒక ఫోన్ దగ్గర ఉంచుకొని ఆ ఫోన్ ద్వారా కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే విద్య స్వరూపం ఎట్లా మారింది? ఒక పద్ధతి మీద వచ్చింది. కానీ ఇప్పుడు ఏ ఉపాధ్యాయుడు, ఏ గురువు ఎవరు లేకున్నా మంచికి చెడుకు రెండింటికి ఫోన్లు వచ్చేసాయి. ఇంకా రాబోయే వ్యవస్థ ఇంకా చాలా అధునాతనమైన పరిస్థితి ఉంది. మనుషులు పని చేయకుండా కూర్చొని ఇంట్లోనే కూర్చొని మొత్తం పనులు జరిగే కాలం వచ్చేస్తుంది. కంప్యూటర్ యుగం వచ్చింది కాబట్టి అంత ఆటోమేషన్ వచ్చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆటోమేషన్ వచ్చిందో ఉద్యోగాలు చాలామందికి తగ్గుతాయి. ఉద్యోగాలు తగ్గితే ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గితే మరీ ఎప్పుడో మా తాత తండ్రుల నాడు అనుభవించినటువంటి కరువు కాటకాలు మనం చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనలో కూడా మార్పు తీసుకురావాలి. కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త ఇవి జరుగుతూనే ఉన్నాయి. అటువంటి వాటికి దోహదం చేయాలి. తర్వాత నిజాయితీ పరత్వం అనేది ఉండాలి. ఫ్యాక్టరీలలో కొంతమంది మనం చూస్తున్న అంశం ఏమిటంటే ఏదో నాన్న వస్తే వచ్చి పనిచేసి వెళ్ళిపోవడం, అలాంటిది ఇక ముందు జరగడం ఉండదు. కాబట్టి మీ పిల్లలకు మీరందరూ మంచి వృత్తులలో ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. మీ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పించారు. ఒక దీపం వెలిగిస్తే ఆ దీపంతో 100 దీపాలు వెలిగించినట్టుగా మా గురువుల లాంటి ఉపాధ్యాయులు మాకు వెలిగించినటువంటి దీపాన్ని మీకు అందించాం. మీరు ఆ జ్యోతిని వెలిగింపజేసుకొని మీ కుటుంబాలను మంచి స్థితిలో గడుపుకుంటున్నారు. అయితే మంచి స్థితిలో నడుపుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆలోచించాల్సినటువంటిది ఏమిటంటే భవిష్యత్తు పిల్లలు ఎట్లుండాలి, పిల్లల ధర్మం ఏమిటి అనేటువంటి వాటికి చిన్న వయసు నుంచే వాళ్ళు బోధించాలి. మీ పిల్లల క్రమశిక్షణ 24 గంటలు టెలిఫోన్ పట్టుకొని ఫోన్ వేసుకొని ఇప్పుడు మాట కూడా రాదు, వాడు ఫోన్ చూసి ఏదో మాట్లాడుతున్నాడు. అటువంటి ఇది జరగడం వల్ల ఏమైపోతుందంటే పూర్తిగా మానసికంగా వాళ్ళ స్తంభన వచ్చేసే అవకాశం ఉంది. అది రాకుండా గమనించుకోండి. పిల్లలకు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో అభివృద్ధి దశలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ పాఠశాలకు నేను వచ్చింది 92వ సంవత్సరం. అంతకుముందు విఠలరావు గారు ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నారు. 2 సంవత్సరాలు 90, 91 సంవత్సరం రిజల్ట్స్ 0.
90-91 సంవత్సరాలు, 2 సంవత్సరాలు రిజల్ట్ 0. దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు రామకృష్ణ అని జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, నాకు సంగారెడ్డి వైపు ట్రాన్స్ఫర్ కావాలని కోరితే, అయ్యా నీకు మంచి స్కూల్ చూపిస్తాను, మంచి ఇది చూస్తాను, కాకపోతే నాకు రిజల్ట్ రావాలి, రిజల్ట్ వస్తేనే నీవు అక్కడ ఉంటావు, లేకపోతే లేదు. 5 సంవత్సరాలు చేస్తే మొట్టమొదటిసారిగా మేము వచ్చిన సంవత్సరం 5% 6% రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్ళు వరకు లాస్ట్ వచ్చేసరికి 46% వరకు రిజల్ట్ తీసుకొచ్చాం ఇదే పాఠశాలలో. అంత క్రమబద్ధతతో పనిచేయడం జరిగింది. ఆ క్రమబద్ధతతో పనిచేసినాం కాబట్టి ఇప్పుడు మీ ముఖాలను చూస్తే మాకు అందరికీ సంతృప్తి కలుగుతుంది. మరి మీకు ఆ రకంగా మరి భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, మీ పిల్లలను మీ వారిని అందరినీ మంచి భావి పౌరులుగా తయారు చేయాలని నేను భావిస్తున్నాను. అయితే ఒక్కటే, చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారంటే డబ్బు సంపాదించుకుంటే అన్నీ వచ్చినట్లు అనుకుంటారు. డబ్బు ఇప్పుడే నేను చెప్పాను, ఒక ఫోన్ ద్వారా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అయితే డబ్బు రావడం ముఖ్యం కాదు. మనిషి ఒక ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపాలి, ఆత్మతృప్తి కలిగేటువంటి అవకాశాన్ని కలిగించుకోవాలి. ఆత్మతృప్తి ఎప్పుడు వస్తుంది? మొత్తం కోరికలను కొంతనైనా విడబెట్టుకోవాలి. కోరికలను విడిపెట్టుకొని ఆ భగవంతుని కొంచెమైనా మనకి మాత్రం ఐశ్వర్యాన్ని ప్రసాదించడం, ఈ మాత్రమే నా జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆ భగవంతుని మనం స్మరించుకుంటూ, అంతేకాకుండా మీ పెద్ద వీళ్ళు చెప్పారు ఇప్పుడు తల్లిదండ్రులను, వకీల్ సాబ్ అయితే చెప్పాడు ఏమిటంటే తల్లిదండ్రులు చూడకపోతే మీ ఆస్తులనే లాక్కుంటారు అని చెప్పారు. మరి అది వాస్తవం. అది ఆ పద్ధతి ఇప్పుడు ఇవి కూడా వచ్చాయి. అలాంటిది మీరు మీ తల్లిదండ్రులతో మంచి కొడుకులుగా, మంచి కుమారులుగా ఇచ్చేయాలని మరి మీ అందరికీ మా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, పూర్వ విద్యార్థులందరికీ మరి మరొకసారి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ వినిపిస్తున్నాను. ఇప్పుడు అంగన్వాడీ టీచర్గా చేస్తున్నా. ఒక బాబు ఒక బాబు ఒక బాబు ఒక పాప. బాబు వెళ్ళి చేసాను, పాప ట్రై చేసాను. ఫ్రెండ్షిప్ గతంగా చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అసలు ఇది పట్టలేనంత సంతోషం. సరే, నాకు ఈ అవకాశం ఇచ్చినాను. నువ్వంటే సార్ కాబట్టి ఒక పాట పాడుతుంది సార్. గురుతు మనకు తెలియలేక గురుని చూడక వీలేదు, గురుపదేశం చెందు మానేనే గురుడేమో గాని గురుపదేశం చెందు మానేనే. ఆదేశమున్నదాని ఈ దేశమునకు తెచ్చి, సన్నుకాయ గింజను తెచ్చి మూతకేమో మందు రాసి మొగని మరిచిందే. గురుడేమో గాని మందు రాసి మొగని మరిచిందే. 6 అక్కర విడిచి 3 బావళ్ళను మరచి, మోహమనబెట్టి మొగని మరిచిందే. గురుడేమో గాని మోహమనబెట్టి మొగని మరిచిందే. ఎక్కరాని బంగుల మీద ఎక్కువని తిప్పలు పెడితే, ఎక్కరాని బంగుల మీద ఎక్కువని తిప్పలు పెడితే, ఎక్కిరించి ఏడిపించేనే. గురుడేమో గాని ఎక్కిరించి ఏడిపించేనే. దిక్కులేని బంకుల మీద ఒక్కదాన్ని నన్ను మరిచి, దిక్కులేని బంకుల మీద ఒక్కదాన్ని నన్ను మరిచి, దిక్కులన్నీ చూడు మానేనే. గురుడేమో గాని దిక్కులన్నీ చూడు మానేనే.
తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు, మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు, ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా.
జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా ఆది గురువురా మన దేశం మానవాళికే వైతాళిక గీతం రా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా మనమేమిస్తే తీరేను ఆ రుణమురా ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా ఉగ్రవాదమే రచ్చిపోయి కాటేసిన వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా మంచు మల్లెల శాంతి కపోతం నెత్తుడి దడిలో తడిసిన చెక్కు చెదరని ఐకమత్యం ఒకటే సవాలురా మానవుడే మా వేదం మానవతే సందేశం మా శతకోటి హృదయాల దొకమాటరా ఉక్కు పిడికిలితో అణిచేము మీ బలుకురా సావు
ఎదురైన భయపడదు మా గుండెరా శత్రువెవడైన తల వంచది జెండరా ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా వందే మాతరం మనదే గీతరం వందే మాతరం పలికే ప్రతితరం Doom, tinek chik, tinek chik, 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 tinek chik, ho. తికమక పెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం అలాగా ఉంటా ఇలాగ ఉంటా ఆకతాయిలం మేము చెప్పేది అర్థమేంటి చెప్పరా అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో సత్యం పలికే హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం అరముక్కు సూటిగా ఉన్నది చెత్తం నచ్చకుంటే మీ కర్మం అర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్ వంద నోటు జేబుల ఉంటే నవాబు నైజం పర్సు ఖాళీ అయ్యిందంటే పకీరు తత్వం కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తా అడిచిపోరు ఎదురుగా వస్తే పళ్ళికిలిస్తా ప్రేమ కావాలంటాం పైసా కావాలంటాం ఏవో కలలే కంటాం తిక్క తిక్కగా ఉంటాం ఏడేళ్ళైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం
తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం. కోర్టు తీర్పుతో మనకేం పనిరా, నచ్చినోడి కోటేస్తాం. అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పజెప్పిస్తాం. రూలు ఉంది రంగు ఉంది, రూలు ఉంది రంగు ఉంది, తప్పకు తిరిగే లౌక్యం ఉంది. ఇండియన్స్ 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 అరే మేమే ఇండియన్. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. వందే మాతరం 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 కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో, ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో. శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది, దేశాన్నే ప్రేమగా మార్చిన దేశం మనది. ఈశ్వర్ అల్లా యేసు ఒకటే కదరా బాస్, దేవుడికెందుకు జెండా కావాలా పార్టీ అండా. మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు, అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన లుచాగాళ్ల పనిపట్టు. భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయ్యొట్టు, కుట్రలు చేసే శత్రుముఖల తోలు తీసి ఆరబెట్టు. దమ్మే ఉంది ధైర్యం ఉంది, దమ్మే ఉంది ధైర్యం ఉంది, తల వంచని తెగ పొగరే ఉంది. మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం. ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే మీ కర్మ. మన కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
రేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు,
DJ